తాజాగా మార్కెట్లోకి డీప్ సీక్ ఏఐ అనే ఒక కొత్త ఏఐ మోడల్ అయితే లాంచ్ అయిందనమాట. ఇది చాట్ జీపీటీకి కాంపిటేటర్గా అయితే లాంచ్ అయిందని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఎప్పుడైతే డీప్ సీక్ ఏఐ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం దాని కింద కామెంట్స్ ఏమొస్తున్నాయంటే, డీప్ సీక్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో ఇది చైనా ప్రభుత్వం భారతదేశం మీద కుట్రతోనే ఈ మోడల్స్ తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ ఏఐ మోడల్స్ యూజ్ చేసి భారతదేశ డేటాని చైనా దేశం వాళ్ళు చోరీ చేసే అవకాశం ఉంది. భారతదేశ ప్రభుత్వం త్వరలోనే డీప్ సీక్ ఏఐ మోడల్ ని బ్యాన్ చేస్తారు, లేదా ఈ పర్టికులర్ మోడల్ ని బ్యాన్ చేయాలని చెప్పి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా డీప్ సీక్ ఏఐ మోడల్ భారతదేశ యూజర్ల యొక్క డేటాని దొంగలిస్తుందా? దీనికి సంబంధించిన వాస్తవాలేంటి ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మొదటిగా నేను ఈ వీడియోలో స్పెసిఫిక్ గా డీప్ సీక్ ఏఐ మోడల్ గురించి మాట్లాడుతున్నానండి. ఎందుకంటే మార్కెట్ లో చాలా ఏఐ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్స్ట్ మోడల్స్ కానివ్వండి, టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ కానివ్వండి. ఎక్కువ మంది యూజర్స్ ఇప్పుడు డీప్ సీక్ ఏఐ మోడల్ వల్ల మన డేటా ప్రైవసీ లీక్ అయ్యే అవకాశం ఉందా అని దాని మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, కాబట్టి దాని గురించి అయితే మాట్లాడుతున్నాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే చైనా యొక్క డేటా లాస్ ఎలా ఉన్నాయి, చైనా యొక్క సైబర్ సెక్యూరిటీ లా మరియు చైనా యొక్క నేషనల్ ఇంటెలిజెన్స్ లాస్ ఏం చెప్తున్నాయంటే, వీళ్ళ దేశం ఏదైనా ఒక కంపెనీని డేటా అడిగితే ఖచ్చితంగా ఆ పర్టికులర్ కంపెనీ ఏదైనా అవనివ్వండి, అది ఇండిపెండెంట్ కంపెనీ అనివ్వండి, వాళ్ళ డేటా అనేది ఇవ్వాల్సిందే అనమాట. మరి ఇప్పుడు డీప్ సీక్ ఏఐ మోడల్ నుంచి ఎటువంటి డేటాని చైనా ప్రభుత్వం కావాలంటే తీసుకోగలదు. ఉదాహరణకి పర్సనల్ డేటా ఏదైతే ఉందో, మనం లాగిన్ అయినప్పుడు పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ కానివ్వండి. నెక్స్ట్ చూసినట్లయితే ప్యాటర్న్స్. మనం ఎప్పుడైతే ఈ ఏఐ మోడల్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటో తెలియకుండానే ఒక ప్యాటర్న్ డేటా అయితే మనం ఆఫర్ చేసేస్తూ ఉంటాం ఆ మోడల్స్, ఆ పర్టికులర్ డేటా. నెక్స్ట్ బిజినెస్ ఇన్సైట్స్. కొంతమంది బిజినెస్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు, బట్ ఆ పర్టికులర్ బిజినెస్ మొత్తం ఓవరాల్ ఇండియన్ మ్యాప్ చేసుకుంటూ ఉంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. వీళ్ళు పలానా బిజినెస్ చేస్తున్నారు, దీనికి ఎంత పెట్టుబడులు అవసరం అవుతున్నాయి, అది చైనాకి మన తక్కువ కాస్ట్ లోనే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అదే బిజినెస్ అనే థాట్స్ కూడా తీసుకురావచ్చు. ఇలాగా డేటా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అడిగితే గనక కంపెనీస్ అయితే ఆఫర్ చేయాలి. అలా డేటా లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రెండవది సర్వైలెన్స్. హెల్త్ కేర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఈ పర్టికులర్ రంగాలు అనేవి మన భారతదేశ ప్రభుత్వానికి చాలా కీలకమైనవి. నాట్ జస్ట్ మన భారతదేశానికి కాదు, ఏ దేశానికైనా ఈ మూడు కీలకమైన అంశాలు అనమాట. ఇవి సరిగ్గా ఉన్నప్పుడు మన భారతదేశ ప్రభుత్వం అయితే బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా కానివ్వండి, హెల్త్ కేర్ పరంగా కానివ్వండి, ఆ దేశం అంతా బాగుంటే గనక మొత్తం దేశం అంతా అభివృద్ధి పదంగా నడుస్తుంది. సో ఈ పర్టికులర్ రంగాల్లో ఏదైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆ పర్టికులర్ మోడల్లో ఆ డేటా యొక్క ప్యాటర్న్స్ కనుక్కుని కూడా ఈ సర్వైలెన్స్ మీద, సో మన భారతదేశంలో ఏం జరగవచ్చు ఒక అవకాశం, సో ఇక్కడ ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ ప్రకారంగా ఈ డేటాను బట్టి ఎలా జరగచ్చేమో, రేపొద్దున ఎలా జరగచ్చేమో అనే ఒక ప్యాటర్న్ ఫైండింగ్ చేసుకుని కూడా మన దేశం మీద నిఘా పెట్టే అవకాశం కూడా ఉంది సర్వైలెన్స్ ఆధారంగా. మూడోది జియో పొలిటికల్ మ్యానిపులేషన్. ఇదేంటంటే ఏ మోడల్స్ ఏదైతే ఉంటాయి, ఈ ఏ మోడల్స్ యూజ్ చేసి మన డిఫరెంట్ కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి డీప్ సీక్ ఏ మోడల్ ని తీసుకుంటే దీని నుంచి ఒక ఫేక్ కంటెంట్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఏ మోడలే కాబట్టి ఒక పలానా ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, అది చాలా నిజంగానే అనిపించే ఫేక్ కంటెంట్ అనమాట. సో ఈ పర్టికులర్ కంటెంట్ ని సోషల్ మీడియాని టార్గెట్ చేసుకుని కొన్ని పార్టీస్ మధ్య ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయొచ్చు అనమాట. ఈ ఎక్స్ అనే పార్టీకి వై అనే పార్టీ మీద, వై అనే పార్టీ గురించి నెగిటివ్ గా పెట్టడం, లేకపోతే వై అనే పార్టీకి ఎక్స్ అనే పార్టీ గురించి నెగిటివ్ గా పెట్టడం, వీళ్ళ ఆపోజిట్ గా ఆ కంటెంట్ పోస్ట్ చేసి ఒక నెగిటివిటీని క్రియేట్ చేసి పొలిటికల్ స్టేట్ వైజ్ అన్స్టెబిలైజ్ చేయడం, దాని తర్వాత మొత్తం ఇండియన్ వైడ్ గా పొలిటికల్ గా కొంచెం అన్స్టెబిలైజ్ చేయాలని ఉద్దేశం ప్లాన్ చేయాలంటే ఇటువంటి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నాలుగోది సైబర్ సెక్యూరిటీ రిస్క్. చాలా మంది ఫస్ట్ ఆలోచించే ఒక భయం ఏంటంటే, మన ఈ పర్టికులర్ ఏ మోడల్కి మన యూజర్ యొక్క డేటా అయితే ఇచ్చేస్తున్నాం, వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ మోడల్స్ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతవరకు గ్యాదర్ చేసే అవకాశం ఉంది, ఏదైనా ట్రాజన్స్ లాంటివి మన సిస్టంలోకి పంపించే అవకాశం ఉందంటే అటువంటి పొటెన్షియల్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో మన సిస్టమ్స్లోకి ఏమైనా ట్రాజన్స్ లాంటివి పంపించడం, వైరస్ లాంటివి పంపించడం ద్వారా చేస్తే మన సిస్టమ్ యొక్క యాక్సెస్ ని వాళ్ళ చేతిలో కంట్రోల్ తీసుకుంటుంది. అలా యాక్సెస్ తీసుకుంటే ఏమవుతుందంటే మన సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియకుండానే వాళ్ళకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతుంది, మన కంట్రోల్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇలాగా మన మీద సెక్యూరిటీ అటాక్స్, సైబర్ అటాక్స్ చేసే అవకాశం, దాని ద్వారా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక పాసిబిలిటీ. ఇక చివరగా ఫిషింగ్ టెక్నిక్స్. ఫిషింగ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే తెలియకుండానే ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం. అంటే మనం ఏదైనా ఉదాహరణకు ఒక మోడల్లో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం, సో అందులో మనం ఒక పర్టికులర్ స్టార్ట్అప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా మేము ఇలా పలానా ఒక స్టార్ట్అప్ మీద వర్క్ చేస్తున్నాం, మనకి కొన్ని
ఆలోచనలు కావాలి, లేకపోతే ఫైనాన్షియల్ గా మేము ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ఏమైనా షేర్ చేశారు అనుకోండి, ఈ పర్టికులర్ డేటాని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఓకే మన దేశంలో ఈ పర్టికులర్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసే వ్యాపారం కన్నా ఇంకా తక్కువ ప్రైస్ కే మన ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే ఒక ఐడియాతో వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకోవడం, లేదంటే పలానా స్టార్ట్అప్స్ ని తెలియకుండానే చైనా దేశం నుంచి ఫండింగ్స్ తీసుకొచ్చే విధంగా, చైనా దేశం మీద డిపెండ్ అయ్యే విధంగా కూడా ఈ పర్టికులర్ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని కూడా నెగిటివ్ గా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్లీ మనం ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాలోని ప్యాటర్న్స్ ద్వారానే ఈ పర్టికులర్ ఏఐ మోడల్ మన యొక్క సమాచారాన్ని తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటే అలా డేటా ప్యాటర్న్స్ ద్వారానే ఎక్కువ వీలయ్యే అవకాశం ఉంది. మీరు ఇటువంటి ఏఐ మోడల్ని యూజ్ చేసినప్పుడు తెలియకుండానే డేటా ప్యాటర్న్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. మనం జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాం అనుకుంటాం, బట్ తెలియకుండానే మన యొక్క ప్యాటర్న్ ని ఆ పర్టికులర్ ఏఐ మోడల్కి అయితే ఇస్తున్నాం. అలాగే వీళ్ళు నిఘా పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది కామెంట్ చేస్తుంది చైనా వంటి డీప్ సీక్ ఏఐ మోడల్ మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి, మన ఓన్ ఇండియన్ ఏఐ మోడల్స్ ని మనం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు, మన ఇండియన్ ఏ మోడల్స్ వస్తే కనుక ఇటువంటి డిపెండెన్సీ ఉండదు, మన డేటా లీక్స్ అనేవి ఉండవు కదా అని చెప్పి. సో మంచి విషయం, మన ఇండియన్ ఏ మోడల్స్ వస్తే కనుక ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎంతమంది ఇండియన్స్ ఇండియన్ మోడల్స్ ని సపోర్ట్ చేస్తున్నారు? ఇండియాలో ఆల్రెడీ కొన్ని ఏ మోడల్స్ అయితే ఉన్నాయి. మనలో ఎంతమందికి ఇండియన్ ఏ మోడల్స్ తెలుసు? ఉదాహరణ కృత్రిమ ఏ ఒక ఏ మోడల్ ఉంది, బట్ ఎంతమంది కృత్రిమ ఏని యూజ్ చేస్తున్నారు? మోస్ట్లీ మిగిలిన ఏ మోడల్స్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. మన ఇండియన్స్ గురించి తెలిసిందంటే మన దేశం గురించి మనం సపోర్ట్ చేస్తాం అనుకుంటాం, కానీ ఫస్ట్ క్రిటిసైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మన ఇండియన్ ఏ మోడల్స్ కూడా కొన్ని ఏ మోడల్స్ అయితే ఉన్నాయి, బట్ ఎంతమంది దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. రెండోది, ఇండియాలో ఎగ్జిస్ట్ అయిన ఏ మోడల్స్ యొక్క యాక్యురసీ ఎలా ఉంటుంది? ఇవాళ మనం ఒక XYZ అనే ఒక వేరే దేశం సంబంధించిన ఏ మోడల్స్ యూజ్ చేస్తున్నాం అంటే దాని యాక్యురసీ కానివ్వండి, దాని రిజల్ట్స్ బాగుంటున్నాయి కాబట్టి మనం వేరే ఏ మోడల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఇప్పుడు మన ఇండియన్ ఏ మోడల్స్ లో కొన్ని టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ ఉన్నాయి, టెక్స్ట్ వీడియో మోడల్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఉదాహరణకి భాషని అనే ఒక ఏ మోడల్ మీద మేము ఒక వీడియో చేసాం. అది ఆల్మోస్ట్ A to Z అన్ని ఏ మోడల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ వెబ్సైట్ లో ఉంది. బట్ ఈ రోజుకి భాషని అనే ఒక ఏ మోడల్ గురించి ఎంతమంది తెలుసు? మన ఛానల్ ద్వారా పర్టికులర్ ఏ మోడల్ గురించి చెప్పినా కూడా యూజ్ చేసే చాలా తక్కువ. ఎందుకంటే దాని నుంచి అవుట్పుట్ వచ్చిన రిజల్ట్స్ అంత యాక్యురేట్ గా అనేది ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఓకే మన ఈ మోడల్స్ మన అంత యాక్యురేట్ లేదు, వేరే ఏ మోడల్స్ నుంచి మనకు కావాల్సిన క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది కాబట్టి దాని మీద అయితే డిపెండ్ అయిపోతున్నారు. క్వాలిటీ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మన క్వాలిటీ ఆఫ్ మోడల్స్ వస్తే దాని మీద యూజర్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించి వాటిని హైలైట్ చేసుకుని వాటిని యూజ్ చేసుకుంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియన్ ఏ మోడల్స్ యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మన డేటా అనేది సేఫ్ ఉండదు. ఎందుకంటే ఆ సర్వర్స్ అన్ని కూడా ఇండియాలోనే ఉంటాయి, ఆ యూసేజ్ చేసిన మన ఇండియన్ స్టోరేజ్ లోనే ఉంటుంది. బట్ రాబోయే వీడియోస్ లో మన ఇండియన్ మోడల్స్ ఏ ఉన్నాయి, ఏ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మనం రాబోయే వీడియోలో చెప్తాం. ఈవెన్ మన మిషన్ కూడా ఇండియా ఏ మోడల్స్ ఎక్కువ యూజ్ చేయాలని చెప్పి, అందులో మన ఏ తెలుగు ఛానల్లో ఇండియా 2030 అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం. సో 2030 కల్లా ఇండియా కూడా మంచి సూపర్ పవర్ కింద అవ్వాలి ఏ టెక్నాలజీలో అని చెప్పి మా అభిప్రాయం. బట్ అది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రాక్టికాలిటీకి అయితే కొంచెం దూరంగా అయితే ఉందన్నమాట. మన ఇండియన్ ఏ మోడల్స్ ప్రజెంట్ అయితే పెద్ద కంపెనీస్ ఒక ఏ మోడల్స్ తో కాంపిటీషన్ లో అయితే కొంచెం వెనుకంజలో అయితే ఉన్నాయన్నమాట. ఇది రియాలిటీ ఫ్యాక్ట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన ఇండియాలోనే ఏ మోడల్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన ఇండియాలో ఏ మోడల్స్ డెవలప్ చేస్తే అక్కడ ఏ మోడల్స్ సంబంధించిన డేటా సెంటర్స్ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన ఏ మోడల్స్ డిప్లాయ్మెంట్ కోసం ఏ ఇంజనీర్స్ అవసరం అవుతారు, ఇలాగా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇండియన్ ఏ మోడల్స్ అనేది అవసరం అయితే ఉంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇంకోటి, ఏఐకి హ్యూజ్ డిమాండ్ అయితే ఉందన్నమాట. దానికోసం మన ఏ తెలుగు ఛానల్ నుంచి ఏ బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తుందండి. ఏ తెలుగు బిగినర్ కోర్సు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే కోర్స్ అయితే డెవలప్ చేసాం. కోర్స్ ఫీజు కూడా కేవలం 6,000 రూపాయలకే ఏ బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయండి. అయితే చివరిగా ఒక క్వశ్చన్ అయితే మిగిలిపోయింది, మరి డీప్ సీక్ ఏ మోడల్ ని భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసే అవకాశం ఉందా లేదా? సో మనకు ప్రీవియస్ గా కూడా టిక్ టాక్ వంటి యాప్స్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా ఇండియాలో కూడా టిక్ టాక్ యూజ్ చేశారు. బట్ దాని తర్వాత ఈ పర్టికులర్ యాప్స్ యూత్ ఆ పర్టికులర్ మోడల్ కి ఎడిక్ట్ అయిపోవడం కానివ్వండి, డేటా లీక్ చేస్తున్నారని తెలిసినప్పుడు మన భారతదేశ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. కొంత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అయిన తర్వాతే కొత్తగా ఏ మోడల్ వచ్చినా కూడా ఆ పర్టికులర్ మోడల్ మీద నిఘా పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇమీడియట్ గా అయితే ఈ పర్టికులర్ ఏ మోడల్స్ అయితే బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఇది డీప్ సీక్ ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.